మిత్రులందరికీ శుభోదయం. తెలుగు శతక పద్య సాహిత్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సుమతి శతకంలోని మరొక కొత్త పద్యము, దాని యొక్క భావాన్ని యథాతథంగా ముందుగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ పద్య భావము ప్రస్తుత సమాజ వాతావరణంలో మనం చక్కని ప్రజా జీవితాన్ని గడపడానికి ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా అయినా సమాజ పౌరునిగా మన వంతు కృషిని మనం చేద్దాం, మన వంతు సహకారాన్ని మనం అందిద్దాం. ముందుగా అందరూ నేర్చుకునే విధంగా పద్యాన్ని 3 సార్లు చదువుకుని భావాన్ని ఒకసారి యథాతథంగా తెలుసుకుందాం. మన సుఖ జీవనం కోసం ఈ పద్యం ద్వారా ప్రస్తుత సమాజంలో మనం ఆచరించవలసిన విషయాలను అర్థం చేసుకుని ప్రవర్తిద్దాం. ముందుగా ఈరోజు పద్యము, దాని యొక్క భావము మీకోసం. ఇచ్చునది విద్య రణమున జొచ్చునది మగతనంబు సుఖవీశ్వరులున్, మెచ్చునది నేర్పు వాదుకు వచ్చునది కీడు సుమ్ము వసుధను సుమతి. ఇచ్చునది విద్య రణమున జొచ్చునది మగతనంబు సుఖవీశ్వరులున్, మెచ్చునది నేర్పు వాదుకు వచ్చునది కీడు సుమ్ము వసుధను సుమతి. ఇచ్చునది విద్య రణమున జొచ్చునది మగతనంబు సుఖవీశ్వరులున్, మెచ్చునది నేర్పు వాదుకు వచ్చునది కీడు సుమ్ము వసుధను సుమతి. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. ధనమును ఇచ్చేదే విద్య, యుద్ధ భూమిలో చొరబడునదే పౌరుషము, గొప్ప కవులు కూడా మెచ్చునట్టిదే నేర్పరితనము, తగవునకు వచ్చుటయే చెరుపు. ఇంకొంచెం అర్థమయ్యేలా ఈ పద్య భావం మీకోసం. భూమి యందు ధనము వసగునదియే విద్య, యుద్ధ భూమి నందు ప్రవేశించునదే పౌరుషము, మంచి కవిశ్రేష్ఠులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము, తగవునకు వచ్చునదియే హాని. ఇది ఈ పద్యభావం. నేటి సమాజ వాతావరణానికి ఈ పద్యభావాన్ని అన్వయించుకుని ప్రస్తుత పరిస్థితులలో మనం ఏ విధంగా సమాజంలో పౌరజీవనం చేద్దామో తెలుసుకుందాం. ఈ పద్యం మనిషి యొక్క జీవితంలో నిజమైన విలువలను ప్రతిబింబిస్తుంది. నేటి సమాజంలో విద్య కేవలం ఉద్యోగ సాధనంగా మారింది. ఆచరణలో ధర్మం, నీతి తగ్గిపోతున్నాయి. యుద్ధం వంటి పోటీభావం ప్రతి రంగంలోనూ పెరిగి మానవత్వం అనేటువంటిది మసకబారిపోతోంది. మంచి కవులు మెచ్చే గుణాలు ఏమిటంటే వినయము, జ్ఞానము, నైతికత. అవి ఇప్పుడు తక్కువైపోతున్నాయి. లోభము, అహంకారము పెరిగిపోయి సమాజంలో దోపిడీ, అవినీతి పెరుగుతున్నాయి. ఈ పద్యం నేటి సమాజంలో నివసిస్తున్న ప్రతి మనిషికి ఒక మేలుకొలుపు. విద్యతో పాటు సంస్కారం, వినయం అవసరము అని తెలియచేస్తుంది ఈ పద్యం. అప్పుడు మాత్రమే సమాజం మంచి బుద్ధి కలవాళ్లతో న్యాయపరంగా, శాంతిమయంగా ఉంటుంది. కార్యక్రమం పూర్తి చేయబోయే ముందుగా మరొకసారి ఈ పద్యము, దాని యొక్క భావము యథాతథంగా మీకోసం. ఇచ్చునది విద్య రణమున జొచ్చునది మగతనంబు సుఖవీశ్వరులున్, మెచ్చునది నేర్పు వాదుకు వచ్చునది కీడు సుమ్ము వసుధను సుమతి. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. భూమి యందు ధనాన్ని వసగునది ఏ విద్య, యుద్ధ భూమి యందు ప్రవేశించునదే పౌరుషము, మంచి కవిశ్రేష్ఠులు మెచ్చుకున్నట్టిది ఏ నేర్పరితనము, తగవునకు వచ్చునది ఏ హాని. ఈ పద్యాన్ని గతంలో నేర్చుకోని వారందరూ నేర్చుకుని మీ కుటుంబంలోని పిల్లలకు దయచేసి నేర్పించండి. మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేసి ఈ పద్య భావంలోని విశ్లేషణను వారు కూడా తెలుసుకునేటువంటి అవకాశం కల్పించండి. మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి ఆణిముత్యం లాంటి సుమతి శతక పద్యంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.